ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనం చేసే పనుల వల్ల కంటికి తక్కువ సమయంలో ఎక్కువ స్ట్రెయిన్ అనేది జరగటం వల్ల వయసు రాకుండానే కంటి చూపుకి కాస్త ఎఫెక్ట్ అవ్వటం, మసక రావటం, అద్దాలు పవర్ పెరగటం అనేది జరుగుతూ ఉంది. ఇంకా రాను రాను స్క్రీన్ టైం పెరగటం, టెక్నాలజీ ఉపయోగం ఎక్కువ అవుతున్నది కాబట్టి కంటికి కొద్దిగా హాని జరిగే అవకాశాలు ఎక్కువ కనపడుతూ ఉన్నాయి. కానీ ఏజ్ రాకుండానే కంటి చూపు మసక రావటం అనేది అందరిలో కనపడుతూ ఉంది. ఎన్ని రకాల ప్రయత్నాలు, చిట్కాలు కంటికి మనం చేసినప్పటికీ ఆశించిన ఫలితం పూర్తిగా రావట్లేదు. కొంత మాత్రమే ఉపయోగపడుతున్నాయి. ఎందుకంటే మనం అక్కడ మేలు చేసే కొన్ని పనులు చేస్తున్నప్పటికీ కంటికి సెల్ ఫోన్లు కానీ, స్క్రీన్లు కానీ, సిస్టమ్స్ కానీ, టీవీలు కానీ ఇట్లాంటి వాటిని చూడటం ద్వారా ఎక్కువ స్ట్రెయిన్ తక్కువ గంటలు అయిపోతున్నది. ఇలాంటి కంటికి జరిగే స్ట్రెయిన్ని తగ్గించి కంటి చూపును మెరుగు చేసి కాస్త ఎక్కువ కాలం పాటు ఆరోగ్యకరంగా మన చూపును మెరుగు చేసుకోవటానికి ఒక టెక్నిక్ బాగా ఉపయోగపడుతుంది. ఆ టెక్నిక్కే 20-20-20. ఈ 20-20-20 రూల్ ఫర్ ఐస్కి ఎలా చేయాలి, ఏమిటి 20 అంటే, మనం ఉద్యోగ వ్యాపారాలు లేకపోతే వర్క్ చేసుకునేటప్పుడు కాన్సన్ట్రేషన్తో పనిచేసినప్పుడు ఒక్కొక్కసారి చూడండి లీనమైనప్పుడు కళ్ళు కూడా ఎక్కువ ఆర్పం. కళ్ళు ఆర్పకుండా తదేకంగా అట్లా ఫోకస్ చేసేసరికి కంటిలో కంటి రక్షణ కోసం ఉపయోగపడే నీటి ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. కళ్ళు ఆర్పుతూ ఉంటే అది లూబ్రికేషన్ లాగా. ఇప్పుడు నోరు కదుపుతుంటే చూడండి నాకు లాలాజలం వస్తున్నది. అదే నోరు కదపకపోతే మీకు లాలాజలం రావట్లా. మీరు వింటున్నారు, నేను మాట్లాడుతున్నాను, నాకు వచ్చినట్టు మీకు రాదు. ఎందుకు? ఇక్కడ మూమెంట్ వల్ల. అట్లాగే ఆ ఫోకస్ పెరిగినప్పుడు రెప్పలు ఆర్పటం కూడా తగ్గినప్పుడు నీటి శాతం తగ్గి డ్రైనెస్ ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది. కళ్ళు కూడా చిన్న అక్షరాలు, స్క్రీను, కలర్లు, లైట్లు ఇట్లాంటివి ఎక్కువ చూసినప్పుడు కూడా దానివల్ల కూడా మనకి కంటికి కాస్త స్ట్రెయిన్ ఎక్కువ జరుగుతున్నది. దీనికోసం పనిలో ఉండగానే కంటికి ఉపశమనం కలిగించడానికి 20-20-20 ఎలా ప్రాక్టీస్ చేయాలి? 20 అడుగుల దూరం, అంటే కూర్చున్న దగ్గర నుంచి ఒక 20 అడుగుల దూరంలో ఒక వస్తువును కానీ, ఒక గుర్తును కానీ, ఏదన్నా ఒక వస్తువును కానీ, ఒక చుక్కను కానీ, ఒక పదార్థాన్ని కానీ, లేకపోతే ఏదన్నా కనపడితే దాన్ని కాన్సన్ట్రేషన్ చేయటానికి 20 ఫీట్ దూరంలో ఉన్నదాన్ని మనం ఫోకస్ చేయాలి. ఇప్పుడు ఇది ఒకటి. ఇంకొక 20 ఏమిటి? 20 సెకండ్స్ పాటు దాన్ని తదేకంగా కళ్ళు ఆర్పకుండా మీరు చూడాలి. ఇది సెకండ్ 20. మూడవ 20 ఏమిటి ఈ రూల్లో? ఇట్లా 20 మినిట్స్కి ఒక్కసారి ఖాళీ దొరికినప్పుడల్లా అట్లా 20 అడుగుల దూరంలో ఉండే ఒక భాగాన్ని, ఒక వస్తువుని ఏదైనా గుర్తుపెట్టుకుని దాని వంకే కళ్ళు ఆర్పకుండా 20 సెకండ్స్ పాటు మీరు చూస్తున్నప్పుడు ఏం మార్పులు వస్తాయి? ఇప్పుడు నేను కాన్సన్ట్రేషన్తో ఇప్పుడు కెమెరా ఉంటుంది నాకు 10 అడుగుల దూరంలో, దాన్ని చూస్తున్నాను. అది 20 అడుగుల దూరంలో కెమెరాలు పెట్టి దాన్నే లెన్స్ అట్లాగా చూస్తున్నాం అనుకోండి కళ్ళు ఆర్పకుండా. ఏమవుతుందంటే అలాగే చూస్తున్నప్పుడు కంటికి స్ట్రెయిన్ తగ్గుతున్నది బాగా అని ఈ 20 ఫీట్ డిస్టెన్స్ 20 సెకండ్స్ పాటు తదేకంగా అట్లాగా చూసేసరికి కంటి మజిల్స్ అన్నీ, మనం కనుగుడ్డు అటు ఇటు తిప్పుతుంటాం కదా, ఆ మజిల్స్ ఏవైతే కన్ను పనిచేయటానికి తిప్పటానికి ఆధారం అవుతున్నాయి, ఆ మజిల్ రిలాక్సేషన్ 20 సెకండ్స్లో బాగా జరుగుతున్నదట. దీనివల్ల ఆ బ్లర్డ్ విజన్, అంటే మసకగా ఒక్కోసారి అనిపిస్తే కొంచెం స్ట్రెయిన్ అయినప్పుడు, వీక్గా ఉన్నప్పుడు ఆ బ్లర్డ్ విజన్ ఇలా 20 సెకండ్ల కాన్సన్ట్రేషన్ చేయటం వల్ల కూడా బాగా తగ్గుతున్నది అంటున్నారు. కంటి చుట్టూ ఉండే సిలియరీ మజిల్స్ బాగా రిలాక్స్ అవుతున్నాయి దీనివల్ల కంటికి స్ట్రెయిన్ బాగా తగ్గుతున్నది ఒక రీజన్ అయితే. అలా ఒక 20 సెకండ్లు తదేకంగా 20 ఫీట్ దూరంలో ఉన్నదాన్ని మనం చూసినప్పుడు ఆ 20 సెకండ్లోనే కంటిలో నీటి ప్రొడక్షన్ ఆటోమేటిక్గా పెరుగుతుంది కాన్సన్ట్రేషన్ అట్లా చేసినప్పుడు. అది కంటికి లూబ్రికేషన్ లాగా, కంటిలో చేరిన ఏదన్నా దుమ్ము ధూళి లాంటివి ఉన్నా, కంటిలో ఏదన్నా పొరపాటుని గాలిలో ఉన్న ఏమైనా చేరినా ఈ నీటి ఉత్పత్తి బాగా పెరిగేసరికి ఆటోమేటిక్గా అవన్నీ డ్రైన్ అవ్వటానికి, క్లీన్ అవ్వటానికి, కంటికి మంచిగా మూమెంట్ కంఫర్ట్గా ఉండటానికి, అది కూడా ఈక్వల్గా డిస్ట్రిబ్యూషన్ కన్నంతా ఈ నీరు బాగా జరగటానికి ఉపయోగపడుతుందట.
దానివల్ల కంటికి రక్త ప్రసరణ కూడా బాగా మెరుగవటం అనేది జరుగుతున్నదంట, బ్లడ్ సప్లై. అందుకని ఈ ప్రక్రియ కంటి ఆరోగ్యాన్ని మెరుగు చేయడానికి బాగా ఉపయోగపడుతున్నదని యోగ విద్యలో ఒక టెక్నిక్ అన్నమాట ఇది. రకరకాల కంటికి చూపు మెరుగు చేసే క్రియలు ఉంటాయి, అందులో ఒక క్రియ 20-20-20 రూల్ అన్నమాట ఇది. ఇట్లా ఫాలో అవడానికి ప్రయత్నం చేసి చూడండి. ఇంకొక టెక్నిక్ ఏమిటంటే, మీరు రోజులో 2-3 సార్లు ఎప్పుడైనా కుదిరితే మీ అందరి దగ్గర టిష్యూలు ఉంటాయి, ఆ టిష్యూ పేపర్లు చక్కగా తడిపేసి లైట్గా నీళ్ళతో ఆ చల్లగా టిష్యూ పేపర్లు ఉన్నదాన్ని తీసుకెళ్ళి కంటి మీద అటొకటి ఇటొక టిష్యూ పేపర్ పెట్టుకుని ఒక నిమిషం 2 నిమిషాలు, ఎప్పుడన్నా ఆఫీసులో కుర్చీ దగ్గర అక్కడ స్ట్రెయిన్ అనిపించింది, 2-3 టైమ్స్ అప్పుడప్పుడు రిలాక్సేషన్ కోసం ఆ తడిపిన టిష్యూ పేపర్లు కళ్ళ మీద పెట్టుకుని కాసేపు ఇట్లా ఉండండి. ఒక 1/2 మినిట్ నుంచి 1 మినిట్ అట్లా ఉంటే ఎంత కూలింగ్ ఎఫెక్ట్ వచ్చి ఆ కంటి మజిల్స్కి, అంటే ఈ చల్లటి తగలటం వల్ల ఏం జరుగుతుందంటే ఆ కంటి భాగాల్లో సెల్స్కి ఒకసారి సడన్ షాక్ లాగా అవుతుంది. ఆ చల్లదనం ఒకసారి తగిలేసరికి ఇమీడియట్గా ఆ బ్లడ్ వెజల్స్ అన్నీ కన్స్ట్రిక్ట్ అవుతాయి. ఒక 1/2 మినిట్ పాటు బ్లడ్ సప్లై నుంచి 1 మినిట్ పాటు ఆ కంటి కణం లోపలికి వెళ్ళటం ఆగుతుంది. బ్లడ్ సప్లై ఇట్లా ఆగేసరికి ఇమీడియట్గా అక్కడ మజిల్స్ ఒక 1/2 అవర్లో రిలాక్స్ అయ్యి, కంట్లు మామూలుగా పడుకున్నప్పుడు 1/2 అవర్ పడుకుంటే ఎట్లా రిలాక్స్ అవుతాయో, ఈ చల్లదనం పెట్టేసరికి వితిన్ మినిట్లోనే రిలాక్సేషన్ స్టార్ట్ అయిపోతున్నదట. ఇది సైంటిఫిక్గా ఇలాంటివి కూడా రుజువైన విషయాలు అన్నమాట. అందుకని ఆ చల్లటి గుడ్డ పెట్టుకుంటే మనకు ఒక 1 మినిట్ 2 మినిట్స్ పాటు కంటి స్ట్రెయిన్ చాలా బాగా తగ్గుతుంది. అందుకని 20-20-20 ఫాలో అవుతూ ఇట్లా మధ్య మధ్యలో పెట్టుకుంటే పిల్లలు కానీ ఉద్యోగస్తులు స్క్రీన్ టైం ఎక్కువ ఉండి కంటి ఆరోగ్యం కాస్త ఇబ్బందికరంగా మారుతున్నదన్న వారికి అలాంటి వాటి నుంచి తేలిగ్గా బయటపడటానికి ఈ టెక్నిక్ బాగా ఉపయోగపడుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.